ఏకాదశి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని వైష్ణవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి మనకు అందిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులంతా ఆలయాలకు వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాలు పూర్తిగా భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేకువజామున 5:30 నుంచే భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతో పాటు మంగమఠం శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయం, శ్రీ రామచంద్ర స్వామి గోపాలకృష్ణ మఠంతో పాటు వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు దర్శనం కోసం వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. పంతులు ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు హారతి సైతం ఇస్తున్నారు. ఈ రోజుకు స్పెషల్ కు సంబంధించి పంతులు ఉన్నాడు. ఈ రోజు ప్రత్యేకత ఏంటి, ఎప్పుడు దర్శనాలు ఎప్పటి వరకు కూడా? ధనుర్మాసంలో భాగంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని ఆదిలాబాద్ పట్టణంలో బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవేతంగా ఉదయము స్వామివారికి అభిషేకము, తిరుపావై సేవాకాలము, అదేవిధంగా దర్శనాన్ని వైకుంఠం లోపల శ్రీమన్నారాయణుడు 33 కోట్ల దేవతలకు ఏదైతే దర్శనాన్ని ప్రసాదించిండో భూలోకంలో మనం కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకుంటే ఇహమందు సుఖము పరమందు సౌఖ్యము కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలుండి సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని కృతార్థులు కావాలని కోరుకోవడం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఉపవాసాల స్పెషల్ ఏంటి, ఎప్పటి వరకు ఉండొచ్చు? ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాస దీక్ష పాటిస్తారో వారికి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అనేక పురాణాలు కూడా చెప్తున్నాయి. ఆ యొక్క ఉపవాస దీక్ష చేసిన వాళ్ళందరూ కూడా స్వామివారి కృపపాత్రలు అవుతారు కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి మొక్కులు సమర్పిస్తున్నారు. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి, పూజలు ఎప్పటి నుంచి కొనసాగుతాయి? పొద్దున 5:30కి ప్రత్యేక పూజలు ప్రారంభమై భక్తులను 6 గంటల నుంచి దర్శనానికి పంపడం జరిగింది. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి జరుగుతుంది. తిరుపతిలో లాగానే ఇక్కడ కూడా ఈసారి ఏర్పాట్లు బాగా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేకమైన ఏర్పాట్లు సైతం చేశారు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఆలయాలు పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయి కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు చేసినట్టు ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV.